అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. తప్పేంటని నిలదీస్తున్నారు. అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు అంటూ ఇండియా టుడే నిర్వహించిన చర్చా వేదికలో మాట్లాడారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్తులు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఓ సాధారణ పౌరుడి దగ్గర నుంచి ప్రధాని వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుంది. పుష్ప 2 విడుదల సందర్భంగా బెనిఫిట్ షోకి మేమే అనుమతి ఇచ్చాం. 3000 ఖరీదైన టికెట్ 1100 రూపాయలకే వచ్చేలా చేసాం. అయితే ఆ షోకు ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. ఆయన చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ తొక్కిసలాట్లో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళని అరెస్ట్ చేశారు. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. కావాలని సినిమా నటుడిని అరెస్ట్ చేశారని చర్చ మొదలుపెట్టారు. అతడు సినిమా స్టారా, పొలిటికల్ స్టారా అన్న విషయాన్ని మా ప్రభుత్వం చూడదు. నేరం ఎవరు చేశారని దాన్ని చూస్తాం. అక్కడ అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి సినిమా మాత్రమే చూడలేదు, కారులో నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ర్యాలీలో అభివాదం చేస్తూ వెళ్ళారు. ఆయన ఎలాంటి హంగామా లేకుండా వచ్చి సినిమా చూసి ఉంటే ఈ గొడవ అయ్యేదే కాదు. అయినా కూడా జరిగిన ఘటనకు సంబంధించి A11 కింద ఆయన మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన కారణంగా ఓ మహిళ చనిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? 9 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన సినిమా చూడాలనుకుంటే స్టూడియోలో స్పెషల్ షో వేసుకుని చూడొచ్చు, ఇంట్లో కూర్చుని కూడా చూడొచ్చు. మీరు ప్రేక్షకుల అభిమానులతో కలిసి చూడాలనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, లేదంటే మేనేజ్మెంట్కి సమాచారం ఇస్తే వాళ్ళు ఏర్పాట్లు చూసుకుంటారు. అలా కాకుండా సడన్గా వచ్చేస్తే ఉన్న కొద్దిమంది సిబ్బందితో వాళ్ళు ఎలా సిద్ధం కాగలరు? అల్లు అర్జున్ని కావాలని ఎందుకు అరెస్ట్ చేస్తాం? ఆయన మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత, ఆయన సొంత మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ సతీమణితో మా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. పోలీసులు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళు ఏమైనా దేశానికి సంబంధించిన పోరాటాలు చేశారా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.